కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు, సింగరేణి కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో అమలు చేస్తున్న కగర్ ఆపరేషన్ను నిలిపివేయాలని, కాల్పుల విరమణ కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలనే డిమాండ్తో గురువారం సాయంత్రం గోదావరిఖని చౌరస్తా నుండి రీగల్ షూమార్ట్ సెంటర్ వరకు లక్ష్మీనగర్ కూడలి తిరుగుతూ చౌరస్తా వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఆదివాసీల దహనకాండ, మారణహోమం సృష్టిస్తుందని ఆరోపించారు. ఆదివాసులు నివసించే అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల దహనకాండకు ఫుల్ స్టాప్ పెట్టి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మధ్య భారతం నడుపుతున్నటువంటి ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఇక్కడ ర్యాలీ శాంతి ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. మనము కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పేసి మర్చిపోవద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అక్కడ మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఇప్పటికీ 3 లెక్కలు రాసినప్పటికీ కూడా మీ వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. మావోయిస్టుల పేరుతోటి అమాయకపు ఆదివాసీలను ఇప్పటికీ 500 మందికి పైగా చంపేయడం అనేటువంటిది హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా అత్యంత హేయమైన చర్య ఆదివాసుల మీద దమనకాండ, హత్యాకాండ అనేది చాలా దుర్మార్గమైనది. మేధావులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాలు అందరూ ఖండించవలసిన బాధ్యత అందరూ మీపై ఉన్నది. ఎందుకంటే ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉన్నది కాబట్టి స్వదేశ్ పెట్టుబడిదారుల కోసం దారాదత్తం చేయడానికి కోసమే ఆదివాసులని సర్వనాశనం చేసి అడవిని బుల్డోజర్తో దొబ్బి నాశనం చేస్తున్నది తప్పుడు అలవాటు. వెంటనే మానుకొని మావోయిస్టులతో చర్చలు జరిపి శాంతి కల్పించే బాధ్యత మీరు ఉన్నారు. మీరు రాజ్యాంగం తరపున ఎన్నికైన వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు, మీరు రాజ్యాంగం ధిక్కరిస్తే మాత్రం మీరు నేరగా వాళ్ళు అవుతారని మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు ప్రజల్ని కాపాడుతామన్న వాళ్ళే ప్రజల్ని చంపడం ఏంది? ఆదివాసులు మన అడవి బిడ్డలు, ఆదివాసులు భారత బిడ్డలు, మన జీవించే హక్కులు మీరు కాలరాస్తుండ్రు. 5వ షెడ్యూలు, 6వ షెడ్యూలు అది అత్యంత విలువైనది. అది మన భారత రాజ్యాంగంలో పొందుకున్నారు. ఆ చట్టాలన్నీ ధిక్కరించి మీరు హత్యాకాండ కొనసాగిస్తున్నారు. మీరు భారత పాలకులని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిందని మీరు మర్చిపోతున్నారు. మీరు రాజ్యాంగం అతీతులా, మరి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని మేము అడుగుతున్నాము. ఇవల్ల గోదావరిఖనిలో పారిశ్రామ ప్రాంతంలో ప్రజా సంఘాలు, మేధావులు అందరూ, ట్రేడ్ యూనియన్లు, విప్లవకారులు అందరూ కలిసి ఇవాళ ఒక శాంతి ర్యాలీ తీసినాం. శాంతి కల్పించుకుంటున్నాం. మావోయిస్టులు ఎక్కడోలో కాదు, వాళ్ళు భారత ప్రజల విప్లవ ఉద్యమం 60-70 సంవత్సరాలు కొనసాగిస్తున్నారు. వాళ్ళతో చర్చలు జరిపి శాంతి కల్పించాలనే బాధ్యత ఉన్నది మీ నిన్నే. లేకపోతే మీరు నేల రారవలసి ఉంటుంది. నిజంగా ఎవరైతే భారత రాజ్యాంగానికి, భారత ప్రజలకు వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళు ఏ రోజైనా కానీ వాళ్ళు దిక్కరని ఇచ్చి వాళ్ళు నేర రాలుతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. దయచేసి మీరు ప్రేక్షక పాత్ర వహించకండి. ఏం జరుగుతుంది మన దేశంలో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇది ఇక్కడ ఉన్నవారు మన దేశస్తులే, ఏదో కసబ్లో కాదు, ఓ బిన్ లాడెన్లో కాదు. కరంకషంగా, నిర్కషంగా వీళ్ళందరూ తుపాకులు పట్టుకొని వచ్చి బాంబులు పెట్టి స్కూటర్లలో, ఆటోలలో బాంబులు పెట్టిన కసబులను వాళ్ళను పట్టుకొని చట్టానికి తీసుకొచ్చి ఏ శిక్ష వేస్తే మంచిదని ఆలోచించిన ఈ ప్రభుత్వము ఈ దేశం గురించి ఆలోచించే ఈ మూలవాసులైన ఆదివాసులను బూటకంటర్లో చంపడము దారుణాతి దారుణము, హీనాతిహీనమైన చర్యము. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కరీంనగర్ జిల్లా కన్వీనర్ మడుగుల మల్లయ్య, పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పులేటి పర్వతాలు, మేరా జేఏసీ నాయకులు గూడూరు లవన్ కుమార్, ఏఐఎఫ్టీయు నాయకులు రత్నకుమార్, సిఐటియు నాయకులు వేల్పుల కుమారస్వామి, ఎస్ అమ్మక్క, ఎస్కే పైముద, లలిత, రహీం, సమత, సైనిక దళ నాయకులు దుర్గం నగేష్, సిఐటియు నాయకులు వై యాకయ్య, ఎం సురేష్, సిహెచ్ కృష్ణకుమార్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఐ కృష్ణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా నాయకులు ఈ నరేష్, ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథం, టీఎన్టీయూసీ నాయకులు ఎస్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.